सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలు గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:49. తిథి విదియ సాయంకాలం 5:14 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 8:29 వరకు. వర్జం సాయంకాలం 4:41 నుంచి 6:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుంచి 12:44 వరకు. అమృతకాలం రాత్రి 2:32 నుంచి 4:11 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకౌర్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం బుధవారం. బుధవారం శ్రీరామునికి ప్రీతికరమైనది, విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. బుధవారం నాడు విష్ణుమూర్తి యొక్క ఆరాధన వలన బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ, శ్రీరామ రామ రామ అనేటువంటి మంత్రాలను జపించుకోవడం కానీ, మనకు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శివుడు పార్వతితో చెప్పినట్లుగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే. శ్రీరామ రామ రామ అని కనుక మనం ఉచ్చరించినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసిన సత్ఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి దాన్ని ఎక్కువగా జపించుకోవడం మంచిది. అంతేకాకుండా మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన కార్యక్రమం ఒకటి ఉందండి. ఏమిటంటే మన పిల్లల్లో శ్రీరాముణ్ణి భావన చేస్తూ ఉదయకాలాన లేపాలి. వాళ్ళని కనీసం పైకి లేపడానికి ఇబ్బంది అయినట్లయితే మానసికంగానైనా లేపచ్చు. ఎలా లేపాలి? కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఈ మంత్రాన్ని కనుక చెప్పినట్లయితే వారికి ఆ పిల్లల్లో సద్భావనలు పెరుగుతాయి, సమాజానికి ఉపయోగపడే లక్షణాలు పెరుగుతాయి. అది కూడా మనం బుధవారం నాడు ఆరంభించడం మంచిది. బుధవారం నాడు ఈ మంత్రాన్ని ఎక్కువ సమయం చేసి రోజు ఒకసారి చేస్తున్నా కూడా చాలా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిమత్యాలు. ధర్మాచరణే మనల్ని సదా రక్షిస్తుంది. ధర్మ మార్గంలో నడిచే వారికి జంతువులు కూడా సహాయపడితే అధర్మపరుల్ని సొంతవారు కూడా క్షమించరు. నేను చాలా ఆనందంగా ఉన్నాను అని పదే పదే చెబుతూ చేతలలో చూపకపోతే గుడ్డివాడు వెలుతురు గురించి మాట్లాడినట్లుంటుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. రామనామంలో దాగిన వైశిష్ట్యం చాలా అనిర్వచనీయమైనటువంటి అదృష్టాన్ని ప్రసరింపజేస్తుంది. రామాలయాన్ని దర్శించి అక్కడ తప్పనిసరిగా తులసి మాలను స్వామివారికి అర్పించి తులసి దళాలతో అష్టోత్తరనామ పూజ చేసి రామరక్షాస్తోత్రం గనక ఎవరైతే పఠిస్తారో వారికి ఎల్లవేళలా కూడాను ఆ జగదభిరాముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి సర్వే సర్వత్రా కూడాను కార్యజయాన్ని
అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాడు అంటోంది సంప్రదాయం. ఈ రామ అనేటువంటి పదం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే నిత్యం గనక రామనామం గనక ఆచరించినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో దుఃఖములు అనేటువంటివి దరి చేరవు అని చెప్పేసి శాస్త్రం. అందుకనే ప్రణవ నిలయ మంత్రం, ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మరుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగద్వేష నిర్నాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం అన్నారు. అందుచేత శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ రామనామ వైశిష్ట్యాన్ని తెలుసుకొని నిత్యం గనక ఎవరైతే ఆరాధన చేస్తారో కార్యసిద్ధి ప్రదాతలు అందరూ కూడాను ఆ స్వామివారితో కూడి మన కార్యక్రమాలన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చడానికి సహకరిస్తారు. అందుచేతనే కార్యసిద్ధి ప్రదాత అయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి, ఆంజనేయ స్వామి వారిని కూడాను ఆరాధన చేసే ముందు శ్రీరామనామాన్ని తప్పనిసరిగా పఠించాలి అంటోంది శాస్త్రం. ఆ రామ అనేటువంటి పదాన్ని ఎవరైతే ముఖ్యంగా పఠిస్తూ తదుపరే మిగతా పూజాది కార్యక్రమాలు కనుక నిర్వహించినట్లయితే సర్వే సర్వత్రా విజయోస్తు, విజయసిద్ధి చేకూరుతుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. చతురత ఐంద్రజాలకుని సాధనచే ముకురంధ్ర మార్గపూరితమగు కుంభినీరమువలెన్ ధరణీ జలమెల్ల నీదు దివ్యతర కరంబులంగొని రయంబున అభ్రము చేసి ఆ జలంబె తరి నిరింగి భూమి కురిపింతువు వానగా పద్మబాంధవా. ఓ సూర్యనారాయణమూర్తి, నువ్వు ఒక ఇంద్రజాలికునిలాగా, గారడీవానిలాగా ఈ జగత్తుని ఆడిస్తున్నావయ్యా. గారడీ చేసేటువంటి వాడు ఇంద్రజాలికుడు ఒక ప్రత్యేకమైన విన్యాసం చేసి చూపిస్తాడు. ఇది యోగ విద్యలో కూడా ఇది జలనేతి అనే ఒక విభాగంలోకి వస్తుంది. ఈ ముక్కులోంచి నీటిని పీల్చి ఈ ముక్కులోంచి వదలటం. ఇలా చేసినట్లయితే ఈ ముక్కుకి సంబంధించినటువంటి, ముఖమునకు సంబంధించి, కనులకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా సహజంగా యోగ విద్య తెలిసిన వారందరూ కూడా దీన్ని ఆచరిస్తూ ఉంటారు. యోగాలో ఇది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ, జలనేతి అంటారు. అదేవిధంగా నువ్వు యోగ విద్యాస్వరూపుడవు ఓ సూర్యనారాయణమూర్తి. ఒక యోగి చేసినట్లుగా యోగస్వరూపుడవైనటువంటి నీవు నీ యొక్క దివ్యమైనటువంటి ఈ కిరణములతో ఈ ధరణీ జలమెల్ల నీదు దివ్యతర కరంబులంగొని, ఈ భూమిపైన ఉన్న సముద్రంలోని నదులలోని జలములను నీ కిరణములతో జాగ్రత్తగా వాటిని గ్రహించి రయంబున అభ్రము చేసి, అబ్బురముగా, చాలా ఆశ్చర్యకరముగా ఒక మేఘముగా వాటిని మారుస్తావు. అభ్రము అంటే అది మేఘము అనేటువంటి అర్థం ఉన్నది. అభ్రము చేసి అబ్బురము అనేటువంటి అర్థం ఉన్నది అభ్రము అనే శబ్దానికి. దీన్ని చాలా ఆశ్చర్యమైన విధానములో దాన్ని ఒక మేఘంగా మారుస్తావు. మార్చి ఆజలంబే తరి నెరింగి సమయం చూచి భూమి కురిపింతువు వానగా, భూమిపైన మళ్ళీ వానగా కురిపిస్తావయ్యా. అలా నువ్వు చెయ్యకపోయినట్లయితే ఈ పంటలేవి పండవు, ఈ జీవరాశి మనుగడ సాధ్యం కాదయ్యా. సముద్రంలో ఉండే జలాలకు ఉప్పదనం ఉంటుంది.
ఆ జలములను నువ్వు గ్రహించి దాన్ని మేఘముగా మలచి వాయువు చేత ప్రేరేపించి ఎక్కడెక్కడ పంట భూములున్నాయో అక్కడ నువ్వు కురిపిస్తావు. ఆ కొండల్లో కోనల్లో ఈ వర్షపు నీరంతా కూడా ప్రవహించి మహావేగంతో ఆ భూమి సంపర్కంతో దాని వాసనతో దీనికి ఒక రుచి కూడా ఏర్పడుతుంది. ఆ ఏర్పడినటువంటి రుచితో ఇది పంటలన్నిటినీ కూడా పండిస్తుంది, సకల జీవులకు దాహాన్ని తీరుస్తుంది. ఈ ఉప్పు సముద్రంలో ఉన్నటువంటి జలం ఈ విధంగా సకల జీవులకు ప్రాణాధారమయ్యేలా చేస్తున్నావు నువ్వు. కురిపింతువు వానగ తరినెరింగి సమయం చూచి నువ్వు మళ్ళీ వానగా మార్చి భూమిపైన ఉండే జీవులకు అందిస్తున్నావయ్యా. నువ్వు మహాయోగస్వరూపుడవు, యోగీశ్వరుడవు అంటూ సూర్యనారాయణమూర్తి చేసేటువంటి ఈ జగద్ధిత కార్యక్రమాన్ని సముద్రపు నీటిని వానగా మలిచి పంట భూములకు అందించి పంటలు పండించి సకల జీవుల దాహార్తిని తీరుస్తున్నటువంటి ఈ సూర్యనారాయణ మూర్తిని ఒక యోగమూర్తిగా, ఒక ఇంద్రజాలకునిగా, ఒక ప్రపంచంలో ఒక మహాద్భుతమైన ఇంద్రజాలికుడు ఎవరైనా ఉన్నారంటే మనందరికీ తెలిసిన ఇంద్రజాలికుడు ప్రధానమైనటువంటి వాడు సూర్యనారాయణమూర్తి అని చమత్కారంగా చెబుతూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన సత్కవులు, భక్తి తత్పరులు శ్రీ చీమలమర్రి వెంకటరామయ్య గారి పద్మబాంధవ శతకంలోని మరొక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం సూర్యాయ నమః. స్వాగతం సకలలోకనుతాయై, స్వాగతం భువనరాజమహిష్యై. ఆపదామపహరంతు తతిమ్నః సంపదామపి దిశంతు సమృద్ధిం దంతకుందరుచిదత్తబలాని వ్యోమకేశ సుదృశోహసితాని. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. గణపతిముని ఉమాశాస్త్రంలోని 37వ స్తవకమంతా కూడా విశేషమైన బ్రహ్మజ్ఞానాన్ని చెప్తున్నటువంటి స్తవకము. మొదటి శ్లోకంలోని పూర్ణము, ప్రజ్ఞానము, సత్ ఇది బ్రహ్మ యొక్క స్వరూప లక్షణములు అని చెప్తున్నారు. స్వరూప లక్షణము అంటే సహజమైనటువంటి లక్షణము. అది పూర్ణమైనది, జ్ఞానస్వరూపమైనది, ఉనికి అయినటువంటిది. ఆ బ్రహ్మము యొక్క జ్ఞానమును ఏదైతే ఉన్నదో ఆ స్వరూప ధర్మము అదే మహేశ్వరి అని ప్రస్తావించబడుతున్నది. ఆ మహేశ్వరికి మహిమ, తేజస్సు, శక్తి, ప్రాణము అనే నామాంతరములు కూడా ఉన్నాయి. మహిమ అంటే ఆ జ్ఞానము వ్యాపించుతుంది కనుక మహిమ. అదేవిధంగా ఆ జ్ఞానము తేజస్సు కలిగినది అనగా ప్రపంచాన్ని నడపగలిగేటటువంటి ఏ మహిమ ఉన్నదో దాన్ని తేజస్సు అని అంటారు. ఇదే పరిణామ జనకత్వము అని, అంటే మార్పులు చెందించే లక్షణం. ప్రపంచం తయారైనట్టుగా ఉండదు, మార్పులు చెందుతుంటుంది. ఆ మార్పులు చెందించే లక్షణం పేరే తేజస్సు అని చెప్తున్నారు. ఇక శక్తి, శక్తి అంటే విశ్వాన్నంతటినీ కూడా ధరించగలిగేటువంటి సమర్థత, పోషించగలిగి భరించగలిగే సమర్థత, అదే శక్తి. ఇక తర్వాతి ప్రాణము. ప్రాణము అనగా సర్వజీవులకి అది జీవికారూపము, జీవింపజేస్తున్న శక్తి పేరు ప్రాణము. ఇలాగా పరమేశ్వరుని యొక్క జ్ఞానమే మహేశ్వరి. ఆ తల్లి వ్యాపకత్వం చేత మహిమ అని చెప్పబడుతున్నది. సృష్టిలో మార్పులు చెందించడం చేత తేజస్సు అని చెప్పబడుతున్నది. అదేవిధంగా ఈ సృష్టిని ధరించి పోషించి భరించడం చేత శక్తి అని చెప్పబడుతున్నది. ప్రతి జీవుడిలో కూడా జీవితముగా ప్రాణముగా ఉన్నది కనుక ప్రాణమని వ్యవహారం ఉన్నది. కనుక పరమేశ్వరుని యొక్క జ్ఞానరూపమైన ఏ చిచ్చక్తి ఉన్నదో అదే మహిమ, తేజస్, శక్తి, ప్రాణములుగా లోకంలో వ్యాపించి ఉన్నది. ప్రచక్షతే చిదాత్మత్వం జ్ఞాతుర్జ్ఞానస్య చోభయో ప్రదీపస్య ప్రభాయాశ్చ జ్యోతిరాకృతితాం యథా. ఇది 3వ శ్లోకం. ఇప్పుడు మనం 2వ శ్లోకాన్ని అర్థం చేసుకుని 3వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ముందు పరమేశ్వరుడు, ఆయన యొక్క జ్ఞానము, ఆ జ్ఞానమే మహిమ, తేజస్సు, శక్తి, ప్రాణము అని చెప్పబడుతున్నది. ఇప్పుడు ఆ జ్ఞానానికి, జ్ఞానము కలవానికి భేదము లేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇది
మనలో ఉన్న జీవలక్షణాన్ని కూడా అర్థం చేసుకోవడానికి పనికొస్తున్నది. తెలుసుకుంటున్నవాడు జ్ఞాత, తెలివి జ్ఞానము. ఈ తెలివి తెలుసుకుంటున్నవాడు ఈ రెండిటికి భేదము లేదు అని మాటను చెప్తున్నారు. ఇది ఎలాంటిది అంటే ప్రదీపస్య ప్రభాయాశ్చ, దీపానికి దాని వెలుగుకి రెండిటికి జ్యోతిస్వరూపం ఒక్కటే. అదేవిధంగా తెలుసుకునేవాడు తెలివి ఈ రెండూ కలిపి ఒక్కటే అని చెప్తున్నారు. చిత ఏకపదార్థత్వాత్ చిచ్చితా న విశిష్యతే తస్మాత్ గుణత్వం జ్ఞానస్య శంకరేణ నిరాకృతం. శంకరేణ అంటే ఆదిశంకర భగవత్పాదుల వారు వేదాంత విద్యలో ఆదిశంకరుల వారి పరమ సిద్ధాంతాన్ని అందించారు. తర్వాత వచ్చిన వారందరూ కూడా చెప్తే ఆయన సిద్ధాంతాన్ని చెప్పారు, లేదా ఆయన చెప్పిన మహాసిద్ధాంతంలో కొంత భాగం తీసుకుని చెప్పిన వాళ్ళే. అందుకే శంకరుల సిద్ధాంతమే సంపూర్ణమైన వేదాంతం ప్రతిపాదించిన హృదయము. అది శంకరులు కొత్తగా సృష్టించింది కాదు, వేదాంతంలో ఏమున్నదో తేట తెల్లం చేశారు. అందుకే ఇక్కడ శంకరేణి నిరాకృతం అంటే ఆదిశంకర భగవత్పాదుల వారి విషయం చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞానము జ్ఞాత అని విషయములు వచ్చాయి. అంటే తెలివి తెలుసుకునేవాడు ఈ రెండు వేరు కాదు. అందుకే జ్ఞాత యొక్క గుణము జ్ఞానము అనరాదు అన్నారు. ఇక్కడ జ్ఞాత యొక్క గుణము జ్ఞానము అనగానే గుణం వచ్చింది. గుణము రాగానే అది ఉండొచ్చు పోవచ్చు, కానీ స్వరూపం ఏదైతే ఉన్నదో అది పోదు, అది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అలాగే జ్ఞాతకు జ్ఞానానికి స్వరూప లక్షణం ఉంది తప్ప అది గుణము కాదు అనే మాటను చెప్తున్నారు ఇక్కడ. అంటే తెలుసుకునేవాడికి తెలివి గుణము కాదు, ఆ తెలివి తెలుసుకునేవాడు రెండు ఒకటే అని చెప్తున్నారు ఇక్కడ. తెలివి లేకుండా తెలుసుకునేవాడు ఉండవచ్చు ఒక్కొక్కప్పుడు, కానీ అలా చెప్పడానికి వీల్లేదు గనక తెలుసుకునేవాడు తెలివి కలిపి ఒక్కటే కనుక వీడికి గుణము అని చెప్పడానికి లేదు. ఎందుకంటే చిత ఏక పదార్థత్వాత్, చిత అంటే సంవిత్ అనగా జ్ఞానము, ఇది ఒకే పదార్థం గనక ఇందాక చెప్పిన ఉపమానంలో దీపము వెలుగు కలిపి ఒకే పదార్థం ఎలాగో అదేవిధంగా సంవిత్ అని ఒకే పదార్థం చేత చిత్తు కంటే వేరు కాదు, అంటే జ్ఞాత జ్ఞానము కంటే వేరు కాదు అని శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదన చేస్తూ జ్ఞానాన్ని గుణముగా చెప్పలేదు కనుక జ్ఞానం గుణము కాదు, జ్ఞానము పరమాత్మ యొక్క స్వరూపము అనే విషయాన్ని చెప్తూ జ్ఞాతుర్జ్ఞానం స్వరూపం స్యాన్ నగుణో నాపి చ క్రియ ఇది స్వస్య స్వరూపేణ వైశిష్ట్యమనవస్థితి. ఇక్కడ ఈ మాటలు పట్టుకుని మొత్తం వేదాంత తత్వాన్ని గ్రహించవచ్చు. ఇప్పుడు ప్రపంచం గురించి మాట్లాడుతున్నారు. పరమాత్మ, ఆయన జ్ఞానము, ఆ జ్ఞానముతో విస్తరించినటువంటి విశ్వము, ఈ మూడు విషయములు ఇప్పటి వరకు ప్రస్తావించబడుతున్నాయి. ఆ జ్ఞానమే విశ్వముగా విస్తరించింది, ఆ జ్ఞానము పరమేశ్వరునిది, అది ఆయన యొక్క స్వరూపమే తప్ప అది గుణము కాదు. ఇంతవరకు ఇది ప్రతిపాదన. అలాగే మనలో ప్రతివాడికి వాడి జీవుడు విషయాలను తెలుసుకుంటూ ఉంటాడు. ఆ తెలుసుకుంటున్న తెలివి ఏదో పరిశీలించాలి. ఆ తెలివి పేరే చైతన్యము. ఆ చైతన్యము చేత అన్ని విషయాలను తెలుసుకుంటున్నాడు. ఆ చైతన్యము తెలుసుకుంటున్న జీవుడు వేరు కాదు. అప్పుడు జీవుడు యొక్క అసలు స్వరూపం ఏంటి? చైతన్యమే వాడి యొక్క అసలు స్వరూపం. అంతేగాని జీవుడు అనగా ఎముకలు, చర్మము, మాంసము, బుద్ధి, శరీరము, ప్రాణము ఇవేవీ కాదు. జీవుడు అనగా కేవల చైతన్య స్వరూపము. ఆ తెలుసుకుంటే నా స్వస్వరూపము కేవల చైతన్యమని గ్రహించగలిగితే దేహాదుల్లో ఉన్నప్పటికీ ఇది నా స్వరూపము కాదు, నా స్వరూపం చైతన్యమే అని అవగాహన కలుగుతుంది. జీవుడికి చైతన్యము గుణము కాదు అనే విషయం కూడా ప్రతిపాదన చేసుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ జ్ఞానము జ్ఞాత వేరు కాదు అని ఇంతవరకు ప్రతిపాదన చేస్తూ జ్ఞాతుర్జ్ఞానం స్వరూపం స్యాన్ నగుణో నాపిచ క్రియా. దీన్ని బట్టి జ్ఞాతకు జ్ఞానము గుణము కాదు, క్రియా కాదు, అది స్వస్వరూపము అని చెప్తున్నారు. ఇక్కడ స్వస్వరూపము అని చెప్పినప్పుడు తన యొక్క రూపం అంటే తాను రూపం అని రెండు పదాలు వ్యవహారానికి చెప్తున్నామే తప్ప అక్కడ కూడా భేదము లేదు అని తర్వాత శ్లోకంలో వాచైవ శక్యతే కర్తుం విభాగ స్వస్వరూపయో నానుభూత్యా తతో ద్వైతం సచ్చక్త్యోర్వ్యవహారికం. ఈ సత్ శక్తి అంటే ఉనికి అయినటువంటి బ్రహ్మము, ఆయన యొక్క ధర్మమైన జ్ఞానము, ప్రజ్ఞానం బ్రహ్మ అనే దానిలో ప్రజ్ఞానమే చిచ్చక్తి, అది ఉన్నవాడు బ్రహ్మ కనుక ఆ బ్రహ్మమునకు ఈ చిచ్చక్తికి వేర్పాటు అనేది లేదు. బ్రహ్మజ్ఞానస్య పూర్ణస్య విషయోద్యౌరుదీర్యతే సా బ్రహ్మణో వ్యాపకత్వాత్ వస్తుతో నాతిరిచ్యతే. ఇప్పుడు బ్రహ్మము యొక్క ఏ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానమే వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించిన జ్ఞానమునికే ఆకాశము అని పేరు కనుక ఆకాశం అనగా వ్యాపించిన బ్రహ్మము యొక్క జ్ఞానము. ఎందుకంటే బ్రహ్మము వ్యాపక శక్తి కలిగినది, అంటే అంతా తానే ఉన్నది గనక వ్యాపకత్వమే బ్రహ్మము యొక్క స్వరూపం. ఆ వ్యాపకత్వం అంతా చైతన్యంతోనే కూడింది గనక బ్రహ్మము యొక్క చిద్రూపమైనటువంటి జ్ఞానం ఉన్నదో అది వ్యాపించి ఆకాశం అని చెప్పబడుతున్నది. ఈ ఆకాశం నందు ఈ సృష్టి స్థితిలన్నీ జరుగుతున్నాయి. అంతేగాని
ఆకాశానికి సృష్టి లేదు. ఇది తెలుసుకోవాల్సిన మరొక మాట. వికాసాదపి సంకోచాత్ స్వర్గప్రళయయోర్ద్వయో ప్రజ్ఞానస్య బుధైరుక్తౌ జన్మనాశా ఉభౌ దివః. సర్గ ప్రళయయో అంటే సృష్టి ప్రళయము ఈ రెండూ కూడాను సృష్టికి ఉన్నాయి తప్ప ఆకాశానికి లేదు. మరి ఆత్మనః ఆకాశ సంభూత అని ఉపనిషత్తు చెప్తోంది. పరమాత్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని అంటూ పంచభూత లక్షణాలు చెప్తున్నారు. ఇక్కడ పుట్టింది అని చెప్పడం, ఆకాశం పుట్టిందని చెప్పడం కాదు. ఆకాశమునందు ఉన్నటువంటి ప్రపంచానికి పుట్టుక, లయ ఇవి ఉన్నాయి తప్ప ఆకాశానికి అవి లేవు. అనగా వ్యాపించిన చిచ్చక్తి ఆకాశమైనప్పుడు, ఆ చిత్తు పరమాత్మ యొక్క స్వస్వరూపమైనప్పుడు ఆకాశము కూడా ఆయన యొక్క స్వరూపమే. అందుకే ఆకాశ శరీరం బ్రహ్మ అనేటువంటి వాక్యం ఉపనిషత్తే చెప్తున్నది. అలాంటి ఆకాశములు సృష్టి స్థితులన్నీ చేయబడుతున్నాయి. అంటే వ్యాపించిన జ్ఞానమునందే సృష్టి స్థితులైలు కలుగుతున్నాయి. ఇది ఎలాంటిదంటే వ్యాపించిన సముద్ర జలములోనే కెరటాలు, బుడగలు, అలలు అన్నీ తయారవుతున్నాయి. అయితే తయారవుతున్న అలలు, బుడగలు, కెరటాలని మనం వేరువేరుగా చెప్తున్నప్పటికీ ఇవన్నీ వ్యాపించిన జలమునందే కలుగుతున్నాయి. ఆ జలం కొత్తగా వచ్చింది కాదు, జలంలో ఇవి కలుగుతున్నాయి. ఈ ధర్మములన్నీ మనం జలానికి చూపిస్తున్నాం. ఈ జలం కెరటాలని, తర్వాత బిందువులని, బుడగలని ఇవన్నీ వ్యవహరిస్తున్నాం. కానీ నిజానికి అంతా ఒక జలస్వరూపమే. అలాగా వ్యాపించిన పరమాత్మ యొక్క జ్ఞానమే ఈ విశ్వ విషయములుగా రకరకాలుగా మనకు గోచరిస్తున్నది అని ప్రస్తావన చేస్తూ ధర్మభూతం పరస్యేదం నకార్యం పరమం నభః, దానికి పరమాకాశము అని పేరు. ఈ పరమాకాశము బ్రహ్మమునకు ధర్మమే, అనగా స్వస్వరూపమే, అంతేగాని గుణము కాదు, క్రియ కాదు అని చెప్తున్నారు. ఈ విధంగా ఆకాశము, జ్ఞానము, బ్రహ్మము మూడు ఒక్కటే అని ప్రతిపాదన జరిగినది. మిగిలిన విషయాలు రేపు గ్రహిద్దాం. సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు. నారసింహాయ నమః. ఈ సృష్టిలోని సకల ప్రాణుల్లోనూ శివుడే ఆత్మరూపుడై ఉన్నాడు కనుక ఈ సృష్టిలో ఆయన కంటే అధికుడు మరొకడు లేడు. అదేవిధంగా ఆయన సర్వ ప్రాణులకు ఆత్మయ్య ఉన్నాడు. అందుచేత ఆయనకు ఒకరు ఇష్టమైన వారని మరొకరు ద్వేషించదగిన వారనే తేడా లేదు కదా. ఆయనకు సత్యస్వరూపుడైన ఆయనకు ఎవరితోనూ విరోధమే లేదు. అటువంటి ఆ శివుడికి నువ్వు తప్ప ఎవడూ వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు నువ్వే. ఎవరు ఆయన్ని ద్వేషిస్తారు? ఓయి నీ వంటి దుష్టులు, అధములు ఇతరుల గుణాలతో కూడా ద్వేష దోషాలనే చూస్తారు కదా. మధ్య రకానికి చెందిన వారు ఇతరుల గుణదోషాలను ఉన్నవి ఉన్నట్లుగా స్వీకరిస్తారు. ఉత్తములైన సాధు పురుషులు ఇతరులోని దోషాలను విడిచి కేవలం గుణాలను మాత్రమే చూస్తారు. కానీ ఉత్తమోత్తములైన మహాత్ములు మాత్రం ఇతరులలో దోషాలను ఎంతమాత్రమూ దర్శించరు. అంతేగాక ఎదుటి వారిలోని అల్పమైన గుణాలను కూడా గొప్పవిగా స్వీకరిస్తారు. అటువంటి మహాత్ముల విషయంలో ద్వేషబుద్ధితో నువ్వు అపరాధాన్ని చేసి పాపాన్ని మూటగట్టుకున్నావు. శవం వంటి జడ పదార్థమైన తమ దేహాన్నే ఆత్మగా భావించే దుష్టులు ఎల్లప్పుడూ ఈర్ష్యాపరులై ఉంటారు. అటువంటి వారు మహాత్ములను నిందించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ అటువంటి దుష్టుల తేజస్సును తుడిచిపెట్టడానికి, నశింపచేయటానికి ఆ మహాత్ముల పాదధూళి చాలు. అంతేకాదు ఆ దుష్టులకు అలాంటి మహాత్ముల నింద కాలక్రమంలో కలిగే శిక్ష ద్వారా శోభను కూడా చేకూరుస్తుంది. దుష్టుల నింద వల్ల మహాత్ముల శోభ మరింత వృద్ధి చెందుతుందే కానీ వారికి ఎప్పుడూ అపకీర్తి కలుగదు. యద్ద్వయక్షరం నామ గిరేరితం నృణాం సకృత్ ప్రసంగా భగవాశు హంతి తత్ పవిత్ర కీర్తిం
తమలంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివం శివేతరః. వేదశాస్త్రాలలో శివ అనే రెండక్షరాల నామం ప్రసిద్ధి చెందింది. ఆ నామాన్ని మానవులు బుద్ధితో పలకకున్నా మాటల సందర్భాల్లో ప్రసంగవశాత్తు ఒక్కసారైనా నోటితో పలికినట్లయితే వారి సర్వపాపాలు నాశనమైపోతాయి. శివుడి కీర్తిని గానం చేయటం వల్ల మానవుడు పవిత్రుడైపోతాడు. ఆయన ఆజ్ఞను అతిక్రమించగలవారు ఈ సృష్టిలోనే లేరు. అటువంటి మంగళకారుడైనటువంటి శివుణ్ణి కూడా నువ్వు ద్వేషిస్తున్నావు. ఎంత ఆశ్చర్యం! నిజంగా నువ్వు పాపరూపుడవు, అమంగళకరుడవు. బ్రహ్మానందం అనే తేనెయందు కోరిక గల మహాత్ముల మనస్సులనే మనస్సులనేటువంటి తొమ్మెదలు ఏ శివుడి పాదపద్మాలను నిరంతరము ధ్యానిస్తున్నాయో, ఏ శివుడి పాదపద్మాలు కొలిచే భక్తుల కోరికలన్నిటినీ సిద్ధింపజేస్తాయో, జగత్తునకు తండ్రి అయిన అలాంటి శివుడిని నువ్వు ద్వేషిస్తున్నావు. తొమ్మిదల తేనె కొరకై పద్మము చుట్టూ తిరుగుతాయి. అదేవిధంగా బ్రహ్మానందాన్ని ఆస్వాదించాలనుకునే మహాత్ముల మనస్సులు పద్మంలాగా ఉండే శివుని పాదాలను నిత్యము ధ్యానిస్తూ ఉంటాయి. ఆ శివ పాదాలు భక్తజనులకు కోరికలను వర్షిస్తూ ఉంటాయి. అటువంటి జగత్తుకు తండ్రి అయిన శివుణ్ణి నువ్వు ద్వేషిస్తున్నావు. శంకరుడు పేరుకు మాత్రమే శివుడు అని, నిజానికి ఆయన అశివుడు, అమంగళకరుడు, అమంగళ రూపుడు అని నువ్వు అన్నావు. అయితే ఈ విషయం నీకు తప్ప బ్రహ్మాది దేవతలెవరికీ తెలియదా? ఎందుకంటే ఆ శివుడు జటలను విరబోసుకొని పిశాచాలతో కలిసి శ్మశానంలో నివసిస్తున్నా, శ్మశానంలోని ఎముకల మాలను భస్మాన్ని మనుష్యుల పొర్రెలను ధరించిన మనుష్యుల పొర్రెలు బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ ఆయన పాదాల నిర్మల్యాన్ని తమ శిరస్సులపై ధరిస్తున్నారు. ఆ నిర్మాల్యమే ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. నీకు తెలిసిన సత్యం వారెవరికీ తెలియదా? శివుడు ధర్మరక్షకుడు, జగన్నాథుడు. అలాంటి ఆయనను సభలోని జనులు నిందించినప్పుడు ఆ నిందలను వినే వ్యక్తి శక్తిమంతుడు కాకపోతే రెండు చెవులు మూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవాలి. అతడు శక్తిమంతుడైతే చెడు కూతలు కూసే పాపాత్ముడి నాలుకను కోసేయాలి. అలా చేయకుండా శివనిందను విని సహించినవాడు తన ప్రాణాలనే విడిచిపెట్టాలి. అదే ధర్మం. నీలకంఠుడైన శివుణ్ణి నిందించటమే నువ్వు స్వభావంగా పెట్టుకున్నావు. అలాంటి నీ నుండి జన్మించిన ఈ దేహాన్ని ఇకపై నేను ధరించి ఉండలేను. ఎందుకంటే ఎవడైనా తినకూడని ఆహారాన్ని తెలియక తిన్నప్పుడు దానిని బయటకు కక్కివేసి పరిశుద్ధి చేసుకోవటమే విరుగుడని పెద్దలు చెబుతున్నారు. అలాగే నేను కూడా నీ వల్ల ఏర్పడిన ఈ శరీరాన్ని విడిచిపెట్టి పవిత్రురాలిని అవుతాను. న వేదవాదానను వర్తతే మతిహి స్వయేవ లోకే రమతో మహామునేః యతా గతిర్దేవ మనుష్యయోః పృథక్ స్వయేవ ధర్మే న పరం క్షిపేత్ స్థితః. ఆత్మలోకంలో రమించే జ్ఞానిని వేదాలలో చెప్పబడిన విధి నిషేధాలు కట్టివేయలేవు కదా. అతడు వాటికి అతీతుడై ఉంటాడు. దేవతలు మానవులు ఒకే మార్గంలో సంచరించటం లేదు. అదేవిధంగా కర్మానుష్ఠానపరులు జ్ఞానులు
ఒకే విధంగా జీవించటమూ లేదు కదా. మానవుడు ఈ సత్యాన్ని గుర్తించి తనకు ఉద్దేశించబడిన ధర్మాన్ని తాను క్రమంగా ఆచరించాలి కదా. నారసింహాయ నమః.